హ్మ్. అయితే మీ నాన్నగారు సత్యసాయిలో జాయిన్ చేశారు. ఇంటర్మీడియేట్ కోసమన్నారు. అంతకుముందు కొంచెం డల్ స్టూడెంట్‌గా ఉన్నారంటూ మీ నాన్నగారు అనేవారంటున్నారు. అలాంటప్పుడు మీరు ఐఏఎస్ అంటే ఒక చిన్న విషయం కాదు. దానికి రోజుకి కొన్ని గంటల పాటు నిద్రను కూడా త్యాగం చేసి చదవాల్సొస్తుందనేది ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. చాలామంది చెప్తున్నారు ఆ విషయాన్ని. మరి అక్కడ కొంచెం డల్‌గా ఉన్న దగ్గర నుంచి మీరు ఐఏఎస్ స్థాయి వరకు ఎలా కష్టపడ్డారు? ఎంత చదివేవారు? ఇందులో విచిత్రం ఏంటంటేనమ్మా, హ్మ్. నేను క్లాస్ వర్క్ వరకు చాలా యాక్టివ్‌గా ఉండేవాడిని. హ్మ్. క్లాసుల్లో మా టీచర్లందరూ నన్ను చాలా మెచ్చుకునేవారు. కానీ పరీక్ష వచ్చిన తర్వాత శ్రద్ధ లేకపోవడం వల్ల, ఆ శ్రద్ధ చూపించకపోవడం వల్ల, ఉదాహరణకి ఇంటర్మీడియేట్ తీసుకుంటే నా జ్ఞాపకం, నేను 50% మాత్రమే క్వెషన్ పేపర్ రాశాను. హ్మ్. కానీ నేను పూర్తిగా చాలా త్వరగా రాసేసాను అనే ఒక అపోహతో బయటకొచ్చేసాను. హ్మ్. సో, శ్రద్ధ లేదు, ఏకాగ్రత లేదు. అంటే కానీ క్లాస్‌లో యాక్టివ్‌గా ఉండేవాడిని. క్లాస్ వర్క్‌లో టీచర్లు అడిగిన ప్రశ్నలకు లేచి సమాధానం చెప్పడం కానీ, చురుగ్గా వాళ్ళు అడిగిన వాటికి మాట్లాడటం కానీ, అలాగే ఇతర మిత్రులందరినీ కూడా ప్రేరేపించడం కానీ, వాటిల్లో చురుగ్గా ఉండేవాడిని. కానీ పరీక్షలు వచ్చేటప్పటికి ఎందుకో నేను అంత బాగా చేసేవాడిని కాదు. బొటాబొటిగా మార్కులు వచ్చేవి. హ్మ్. సో, నాన్నగారికి బహుశా నాన్నగారు ఒక్కసారి కూడా జీవితంలో నా ఆహ్, మార్కులను చూసి ఆయన ఎప్పుడూ కూడా ఎలాంటి భావాన్ని వ్యక్తపరచలేదు. అంటే ఆయన ఆశాభంగం జరిగింది అని నాకెప్పుడు అనిపించలేదు. హ్మ్. ఎప్పుడు చాలా నిబ్బరంగా ఉండేవారు. కానీ ఇది గ్రహించారు. వీడికి ఏకాగ్రత లోపిస్తోంది, చదువు మీద దృష్టి పెట్టట్లేదు అని అర్థమైంది. ఆయన అధ్యాపకులు, ఆయన హ్మ్. చేతుల ద్వారా కొన్ని వందల మందికి ఆయన ఎంతో మందిని విద్యాబుద్ధులు చూసుంటారు నేర్పించారు. గాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. అన్ని వర్గాల వారికి ఆయనంటే చాలా మమకారం. హ్మ్. ఆయన మరణానంతరం నేను చాలామందిని చూశాను, కలిశాను. ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా చాలామందిని కలిశాను. చాలా చాలా గొప్పగా నాన్నగారి గురించి చెప్పారు. ఒక విద్యార్థి అయితే మనకిక్కడ ఇండియన్ ఆడిట్స్ అండ్ అకౌంట్ సర్వీస్‌లో మన ఇక్కడ ఏపీగా హైదరాబాద్‌లో ఆయన ఆ రోజుల్లో ఏజీగా పనిచేశారు. హ్మ్. నారాయణమూర్తి గారని. ఆయన కలిసినప్పుడు నారాయణమూర్తి గారు నాకు చెప్పారు, "మీ నాన్నగారు నాకెంతో సహాయం చేశారని." "అలాగా అండి, నాకు తెలీదన్నాను." "అవునండి, నేను ఫీజు కట్టలేకపోయాను. ఆఖరి రోజు హ్మ్. నాన్నగారేమో ఆ రోజు సెక్రటరేట్ ప్రిన్సిపల్గా ఉండేవారు. నాన్నగారి దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, మాస్టర్ గారు నేను ఫీజు కట్టలేకపోతున్నాను, నాకు సమయం ఇస్తారా అని. అప్పుడు నాన్నగారు చెప్పారు, ఇబ్బంది లేదు నారాయణమూర్తి, నేను ఏర్పాటు చేస్తాను, తర్వాత నువ్వు కావాలంటే నాకు ఇచ్చేసి అని చెప్పి ఆ ఫీజు మొత్తాన్ని నాన్నగారు నారాయణమూర్తి గారికి సహాయం చేసినట్టుగా నారాయణమూర్తి గారు నాకు చెప్పారు. నాకు నారాయణమూర్తి గారికి బాగా పరిచయం. కానీ నారాయణమూర్తి గారికి మా పితృదేవతల గురించి తెలియదు. మా నాన్నగారి పేరు అదింత, నేను వారి పుత్రుడిని తెలియదు. హ్మ్. ఒకసారి పరిచయం అయిన తర్వాత శంకరన్ గారి దగ్గర ఆయన అప్పుడు వెంటనే, అయ్యో నాన్నగారా నాకు తెలియదు, మాస్టర్ గారు నాకు ఎంతో సహాయం చేశారని చెప్పారు. కాబట్టి ఈ రకంగా అనేక విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని, వాళ్ళ ఆలోచన విధానాన్ని చూసిన వారు కాబట్టి వీడికి ఏకాగ్రత లేదు, వీడు చదువు మీద దృష్టి పెట్టట్లేదు అనే దృష్టితో ఆయన ఆలోచనతో నన్ను సత్యసాయి కాలేజీకి పంపించి అక్కడ చేర్పించారు. హ్మ్. సత్యసాయి కాలేజీలో చేరంగానే మొదటి సంవత్సరం బీఏలో, అంటే ఇంటర్మీడియట్ తర్వాత వెళ్ళానమ్మా. హ్మ్. ఫస్ట్ ఇయర్ బీఏలోనే నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ రోజుల్లో బెంగళూరు యూనివర్సిటీలో ఒక 20 ఫస్ట్ క్లాసులు వస్తే నాకు ఒక ఫస్ట్ క్లాస్ అందులో వచ్చింది. మొత్తం హ్మ్. యూనివర్సిటీ అంతా కూడా ఓవరాల్ యూనివర్సిటీలో నాదొక ఫస్ట్ క్లాస్ వచ్చింది. మా టీచర్స్ అందరూ కూడా చాలా పొంగిపోయారు. వైట్ఫీల్డ్ కాలేజ్ వాళ్ళు చాలా చాలా బాగా వచ్చాయా, నీకు మంచి మార్క్స్ వచ్చాయని చెప్పారు. ఆ తర్వాత ఇంకా నాకు వెనక్కి తిరిగి చూసే అవసరం లేకపోయింది. సెకండ్ ఇయర్ కానీ, థర్డ్ ఇయర్ కానీ, అలాగే ఎంఏలో కానీ అన్ని సంవత్సరాలు కూడా చాలా చక్కగా ఆ గురువు యొక్క బాబా గారి అనుగ్రహం వల్ల, ఆయన ఆశీస్సుల వల్ల తప్పకుండా నాకు ఆ విజయ పదంలోకి అడుగుపెట్టాను. కాబట్టి చదువులో ఆ మార్పు రావడానికి ఆ సత్యసాయి కాలేజు హాస్టల్లో ఉన్న వాతావరణం, అక్కడ ఉన్న ఒక పరస్పర రకమైన ఒక గౌరవ భావం, టీచర్స్లో ఉన్న క్రమశిక్షణ, అలాగే అందరం కలిసి స్వామిని కొలిచిన విధానం, ఇవన్నీ కూడా మేళవించి మంచి ఏకాగ్రత రావడం, చదువుల మీద దృష్టి రావడం, అలాగే పొద్దున్నే లేచి కార్యక్రమాలన్నీ మొదలెట్టేవాళ్ళం. సూర్యోదయం కంటే ముందు లేచేవాళ్ళం. దానివల్ల కొంత నాలో ఏకాగ్రత పెరిగిందని నా నమ్మకం.